నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. చెబితే నిజమే చెప్పాలి లేదా అబద్ధం చెప్పాల్సి వస్తే అతికేటట్టు ఉండాలి. ఒకవేళ అతికిన అబద్ధం చెప్పినా ఊరికే మాట మార్చేయకుండా దానికి కట్టుబడి ఉండాలి. లేకపోతే అభాస్పాలు కావడం ఖాయం. ఇప్పుడు తెదేపా జనసేన కూటమి అభాస్పాలు అవుతోంది. కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. రాయి తగులుతున్నప్పటి వీడియో బిట్ బయటకు వచ్చి వైరల్ అయినా కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు గుర్తుందా? సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న, ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పుని కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో, లేదా నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయిసినోడిని మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే జగన్మోహన్ రెడ్డి తనకు తానే మైకు కేసి తల కొట్టేసుకుని రాయి తగిలిందని డ్రామా ఆడుతున్నాడని చెప్పాడు. మరొక తెదేపా వ్యక్తి అయితే బంత్ అయితే బౌన్స్ అవుతుంది, కానీ రాయందుకు బౌన్స్ అయి జగన్ మీదుగా బెల్లంపల్లికి కూడా తగిలిందట. అసలు అది రాయే కాదు, కావాలని ఎవరికి వారు కొట్టేసుకున్నారు అని చెప్పాడు. ఇంకొకడైతే దండలు మార్చే టైంలో ఆ దండలో ఉన్న పుల్లేదో గీసుకుంటే దానికి ఎవరో రాయేశారని చెబుతున్నారని అన్నాడు. చంద్రబాబు అయితే జగనే సింపతి కోసం లైట్లు ఆర్పేసి సొంత మనిషి చేత రాయి వేయించుకున్నాడని చెప్పాడు. వీళ్లంతా అలా అంటుంటే తాజాగా అనుమానాలు బోండా ఉమ మీదకు వెళ్లడంతో అతను అప్రమత్తమై ఏదేదో మాట్లాడబోయి ఏదో మాట్లాడాడు. రాయి వేసిన వ్యక్తి అన్నా క్యాంటీన్ ఎత్తేసినందుకు జగన్ పై కోపంగా ఉండి రాయేశాడని చెప్పాడు. అలా చెప్పాడంటే ఆ వ్యక్తి ఉమకు తెలిసినవాడే అనుకోవాలా? తెలియకపోతే అతను ఏ ఉద్దేశంతో రాయేశాడో ఇతనికెలా తెలిసినట్టు? మళ్లీ మాట మార్చి రాయేసిన వ్యక్తి వైకాపా వాడేనని, ఆ సభకు వచ్చినందుకు డబ్బు మందు అందక కోపంతో రాయేశాడని చెప్పాడు. మా అన్నా క్యాంటీన్ తీసేశాడు, వాళ్ళ ఇంటి పక్కనే అన్నా క్యాంటీను. మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా, ఎవరికాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో ఒక రాయి ఇసిరాడు. అది దురదృష్టవశాత్తు సీఎంకి తగిలింది. అంతే తప్పితే గురు చూసి ఇరసటానికి అదేమి చిన్న విషయం కాదు. ఇలా ముందొక మాట తర్వాత ఒక మాట. కాసేపు జగనే మైకుకి కొట్టేసుకున్నాడని, కొంతసేపు దండలో ఉన్న మేకేదో గుచ్చుకుందని, ఇంకోసారి సొంత మనిషే కొట్టాడని, మరోసారి అన్నా క్యాంటీన్ ఎత్తేసినందుకు ఎవడో కోపంతో కొట్టాడని చెప్పుకొస్తున్నారు. దీనివల్ల ఏమైంది? బూమ్రాంగ్ అయింది. జనం నవ్వుకుంటున్నారు. ఒక సంఘటన చుట్టూ ఇన్ని వర్షన్స్ కూటమి వర్గం వాళ్ళే మాట్లాడడం వింతగా అనిపించి నవ్వుకుంటున్నారు. చేయించింది తామే కనుక డైవర్ట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారని అర్థమవుతోంది. ఇలాంటి లింక్ లేని, కామన్ సెన్స్ లేని, తూకం లేని మాటల వల్లే ముందు నుంచి ఈ వర్గం ప్రతిసారి బ్యాక్ ఫైర్ చవి చూస్తోంది. అబద్ధం ఆడినప్పుడు మెమరీ బలంగా ఉండాలి. ముందు ఏం చెప్పామో గుర్తు పెట్టుకోవాలి. కానీ అబద్ధంలో ఉన్న గొప్పతనం ఏంటంటే గుర్తుండదు. అందుకే పవన్ కూడా గతంలో తన చదువు గురించి చెబుతూ ఒకసారి ఎంపీసీ అని, మరొకసారి ఎంఈసీ అని, మరోసారి ఇంకోటేదో అని రకరకాలుగా చెప్పాడు. ఈ విషయం మీద స్పందిస్తూ ఒక విజయవాడ వాసి ఇలా అన్నాడు: నిజం చెప్పకూడదు, నిజాన్ని పక్కదారి పట్టించాలి. పైకి ఫార్మల్ గా ఖండిస్తున్నాం అని ట్వీట్లు పెట్టడం, ప్రత్యక్షంగా జగన్ పై రాయి దాడిని వెక్కిరించడం, ఇదే తెదేపా జనసేన కూటమి క్యారెక్టర్. ఇంతకంటే చెప్పడానికేమీ లేదు. ఇక అచ్చెన్నాయుడు అయితే ఈ సంఘటనకి కోడికత్తి 2.0 అని టైటిల్ పెట్టి ఈ డ్రామా అంతా సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ కలిసి చేశారని చెప్పుకొచ్చారు. ఇదంతా ఒక ఎత్తైతే బోండా ఉమ మరొక యాంగిల్లో తన అమాయకత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఆ రాయి వేసిన వాడు బీసీ కులస్తుడట. అతన్ని అరెస్టు చేయటం బీసీలపై ప్రభుత్వం దాడి అట. తమ పార్టీ పదవిలోకొచ్చాక పోలీసుల అంతు చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4వ తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. ఇంతకంటే తెలివి మాలిన స్టేట్మెంట్ ఉంటుందా? ఈ రోజుల్లో ఇలాంటి స్టేట్మెంట్లకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారా? బీసీలే చీ అవతలికిపో అంటారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే. ఇలాంటి అవుట్డేటెడ్ రాజకీయాల వల్లే తెదేపా పరిస్థితి ఇలా ఉందని అర్థం చేసుకోవాలేమో. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.